ఎక్కడ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అల్లర్లు జరిగినా ఆయా క్యాంపస్ పోలీస్ స్టేషన్లలో వాళ్ళు మందలించడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ రమేష్ గారు మరి వాళ్ళ బాస్ ఎవరు ఆలోచించలో తెలియదు కానీ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులు ఏ సమస్యలు ఎవరెత్తినా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రిపేర్ చేసినా కూడా ఆయన పైన ఉన్నటువంటి నాకు తెలిసి ఒక ఎమ్మెల్సీ గారి ప్రాంతంతో అండదండంతో ఆయన అక్కడికి వచ్చినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తుగా ఒక బానిసలాగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఎప్పుడు అపాస్యం చేస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం ఆ విద్యార్థులని కాకతీయ పోలీసు స్టేషన్కి వెళ్ళి తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పచెప్పారు. అక్కడ విపరీతంగా కొట్టి పోలీసు అధికారుల సమక్షంలోనే వైస్ ఛాన్సలర్ గారి ఆదేశాల మేరకే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యార్థులను టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టడం అనేది ఫస్ట్ టైం అది కాకతీయ విశ్వవిద్యాలయం దక్కింది. తీసుకుపోయి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారే ఇంతకాలం పిల్లలు కొట్టాల్సి అక్కడ ఏముందని చెప్పి వారిని మందలించి వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అందులో ఇద్దరు విద్యార్థులను పాత కేసులు ఉన్నాయని నెపంతో మళ్లీ వారి జైలుకు పంపడం జరిగింది. ఎప్పుడు కూడా విశ్వవిద్యాలయాల్లో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ గారు, డీన్ గారు, డిపార్ట్మెంట్ హెడ్స్ విద్యార్థితోటి మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నటువంటి కల్చర్ విశ్వవిద్యాలయంలో అనాదిగా ఉంది. ఎప్పుడు కూడా విద్యార్థులకు కోపం వచ్చినా, అప్పుడప్పుడు అధ్యాపకులకు కోపం చేసినా పరస్పర అవగాహనతో ముందుకు పోయేది తప్ప ఎక్కడ కూడా నిలబడి కొట్టండి, వీళ్ళను కేసులు పెట్టండి అని చెప్పినటువంటి సంఘటనలు ఎక్కడ లేవు. కానీ కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ రమేష్ గారు ఆ విద్యార్థుల పట్ల వివరించిన తీరు, కొట్టించిన పద్ధతి ఇవాళ యావత్ విద్యార్థి లోకమంతా కూడా కన్నెర చేస్తా ఉంది. ఇది కేసీఆర్ రాజ్యంలో మొట్టమొదటి సంఘటన కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాలు అంతా ఇడిచిపడుతున్న సందర్భంలో కూడా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరగలేదు. స్పాండిలైజ్ గా పోలీసులు అప్పుడప్పుడు టీఆర్ఎస్ వేసిన సందర్భాలున్నాయి, లాఠీచార్జ్ చేసిన సందర్భాలున్నాయి, రబ్బరు బుల్లెట్లు వేసిన సందర్భాలున్నాయి తప్ప ఇట్లా పట్టుదలగా వీళ్ళు తీసుకపోయి కొట్టండి, వీళ్ళని హింసపెట్టడం చెప్పే సందర్భాలు లేవు. కానీ ఆ ఘనత ఇవాళ కేసీఆర్ రాజ్యంలో ఇలా వైస్ ఛాన్సలర్ రమేష్ గారికి దక్కింది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద విద్యార్థి లోకం కన్నెర చేయడమే కాదు, రేపు విద్యార్థి లోకం ఏ చర్య చేపట్టినా కూడా ప్రభుత్వం కాచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఒక్క విశ్వవిద్యాలయానికి పరిమితం కాకుండా రేపు అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇట్లాంటి పిచ్చి సాంప్రదాయాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి విద్యార్థుల హక్కులు కానీ ఇలా విశ్వవిద్యాలయాలు పవిత్రం పోలీసుల పర్మిషన్ లేకుండా, వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎంటరేటువంటి ఆస్కారం లేదు. కానీ మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ ఇట్లాంటి చర్య చేపట్టింది కాబట్టి విశ్వవిద్యాలయాల పవిత్రతని కాపాడుకోవాలి, విద్యార్థుల హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఒక భావిస్తా ఉంది. తప్పకుండా మాలాంటి వాళ్ళ డిమాండ్కి సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నాం. రెండవది, ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం, పేరు గొప్ప, మా ఊరి పేరు, మా ఇంటి పేరు కస్తూరి వారు, మా ఇల్లంతా గబ్బిరాల వాసనట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వాళ్ళ మంత్రివర్గ సహచరులు కానీ ఈ మధ్య కాలంలో ఆర్థిక మంత్రి గారు వారు మొత్తం రుణమాఫీ చేసినాం, ఉంటే 1,60,000 మందికి ఉండొచ్చు, ఇన్ని డబ్బులు మేము పే చేసినప్పటికీ కూడా బ్యాంకులే మాకు సహకరించట్లేదంటే ఒక మాట మాట్లాడి ఇదంతా శుద్ధం తప్పు. మేము మొదటి నుంచి వాదిస్తా ఉన్నాం. అయ్యా, ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంలో 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాటిచ్చిండ్రు.
అది కూడా ఒకేసారి చేస్తారని కూడా మాటించిండ్రు. అది మీరు సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ ఆల్మోస్ట్ 5వ సంవత్సరం అడుగుపెట్టినాం మనం. 2023 డిసెంబర్ 7వ తారీఖుకి ఇవాళ 5 ఏళ్ళు అవుతుంది గడిచిపోయింది. మీరు రుణమాఫీ చేస్తారంటే ఇవాళ రైతాంగానికి ఆ అసలు ప్లస్ మళ్ళా వడ్డీ కలుపుతున్న డబుల్ అయింది. దానివల్ల రైతాంగానికి రుణం రాకపోవడం వల్ల మళ్లీ ప్రైవేటు సహకారుల దగ్గర వస్తువులు కొలబెట్టి, భూములు కొలబెట్టి లోన్లు తెచ్చుకుంటా ఉన్నారు. బ్యాంకులు పోతే ఇవాళ 7% 8% దొరికింది అప్పు. ఇవాళ మీ పుణ్యమా అని చెప్పి మళ్ళీ 24%, 30% అంటే ₹2 వడ్డీకి, ₹2,000 వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు చేసే సాయానికంటే కూడా మీ వల్ల రైతులకు చాలా అప్రవృద్ధిలో కోరుకపోతా ఉన్నారని చెప్పి మీరు చెప్పారు. రెండోది ఏమైంది, దేశం మొత్తంలో బ్యాంకులకు ఎగబెట్టిన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్న పరిస్థితి వచ్చింది. అంటే ఎగవేతదారులుగా ముద్రపడ్డారు తెలంగాణ రైతులు. ఇవాళ అప్రపాలైన తెలంగాణ రైతులు చివరికి ఇవాళ కట్టే డబ్బులు ఏవైతే ఇవాళ కట్టానో అవి కూడా నాకు 12,000 కోట్ల పైసలు కట్టారు. అంతకుముందు 1,245 కోట్లు, 1,250 కోట్ల రూపాయలు కట్టారు. అంటే 25,000 లోపున్న రుణాలు మొట్టమొదటిసారి చెల్లిస్తాం, 50,000 వరకు తర్వాత చెల్లిస్తాం. ఇట్లా చెప్పి ఆ విడత ఈ విడత మొత్తం కలిస్తే కూడా చేసిన కట్టిన డబ్బు 12,000 కోట్ల పైచలకు మాత్రమే. వాళ్ళ లెక్కల ప్రకారంగా 27,000 కోట్ల రూపాయలు చెప్పి ఇది మాత్రం ప్రకటించారు. దీనివల్ల ఏమైపోయింది, నీవు కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ 27,000 ఉంటే ఈ 4,5 సంవత్సరాల కాలంలో మళ్లీ నాకు తెలిసి వడ్డీ మాత్రమే కాకుండా దాని అపరాధ వడ్డీ కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 10,000 కోట్లు, మళ్ళీ 15,000 కోట్లు మళ్లీ వడ్డీ పేరుకు పెట్టిన ఆస్కారం ఉంది. అంటే రైతాంగానికి ప్రభుత్వం కట్టాల్సిన 27,000 కోట్ల రూపాయలు కట్టినప్పటికీ కూడా మళ్లీ ఈ 4,5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అసలు అమౌంట్ కట్టకపోవడం వల్ల, డబ్బులు చెల్లించకపోవడం వల్ల కట్టాల్సినటువంటి బకాయిలు కూడా ఇంకా మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు. ఆ మొత్తం డబ్బుని రైతాంగం చెల్లిస్తే తప్ప బ్యాంకులు మళ్ళీ రుణం ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇదంతా మర్చిపోయి ఇవాళ వాళ్ళ మీద నెట్టి వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ మీ వల్ల మీరు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో డబ్బులైనా కడతా అని చెప్పిండ్రు. దానికి బాధ్యత మీరే కాబట్టి సంపూర్ణంగా వాళ్ళ మొత్తం డబ్బులు చెల్లించి వాళ్ళ బ్యాంకు నుంచి విముక్తి సర్టిఫికెట్లు కల్పించి మళ్లీ మీరే వాళ్ళకు ఫ్రెష్ గా వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా చోటు తీసుకోవాలి తప్ప మీరు వాళ్ళని బ్యాంకుల మీద నిలబెట్టు ఇంకోటి మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతాంగం అంత అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. రెండోది, ఇవాళ ఈ ఎన్నికలు కూడా రాకపోతే, ఈ డిసెంబర్లో కనుక ఎన్నికలు రాకపోతే ఈ డబ్బులు కూడా మళ్ళీ కట్టేవాళ్ళు కాదు. ఆ డబ్బులు కూడా ఎట్లా కట్టిండ్రు, ఇవాళ హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరానికి 100 కోట్ల రూపాయలకు అమ్మినమని చెప్పి జబ్బలు సంచుకొని ఇలా ప్రభుత్వ పరమైన ఆనాడు విధానకాలం నాడు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇలా అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులకు కడతారు. రింగ్ రోడ్డు మనం ట్యాక్స్ కడతాం, మన కారు రింగ్ రోడ్డు మీద ఎక్కిందంటే ట్యాక్స్ కడతా ఉంటాం, ఎక్కే కాడ చెక్ తీసుకుంటే మనకి దిగే కాడ ట్యాక్స్ కడతా ఉంటాం. 33 సంవత్సరాలు అంటే రింగ్ రోడ్డు మీద ప్రయాణం చేసే కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఏ వెహికల్ కావచ్చు, 33 సంవత్సరాల కాలం పాటు ఆ కాంట్రాక్టర్, ఆ ప్రైవేట్ యజమాని ఇలా 7,600 కోట్లు ఎంతో చెల్లించి తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుపోయి రుణమాఫీ పెట్టింది. అంటే ప్రజలు ఏమనుకుంటుంటే రైతాంగానికి కట్టినటువంటి రుణమాఫీ 7,600 కోట్ల రూపాయలు కూడా మన హైదరాబాద్ లో ఉన్న రింగ్ రోడ్డు అమ్ముకొని కట్టిన విషయం మర్చిపోకూడదు అని చెప్పి మనం చెప్తాం. ఇవాళ భూముల అమ్ముకొని కడతా ఉన్నాం, ఇవాళ 7,600 కోట్ల రూపాయలు రింగ్ రోడ్డు అమ్ముకొని కడతా ఉన్నాం. ఇవాళ లిక్కర్ టెండర్లు కూడా దసరా ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే లిక్కర్ టెండర్లు దసరాగా పెట్టాల్సిన టెండర్లలో వీళ్ళు ఏం కాదు పెట్టిండ్రు, ఒక షాప్ కి కనీసం 20 దరఖాస్తులు వస్తే తప్ప ఓపెన్ చేయమని నిబంధన పెట్టిండ్రు. ఇవాళ ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఒక్కొక్క ఫామ్ తీసుకోవాలంటే 2 లక్షల రూపాయలు కావాలి. అంటే ఒక షాప్ పైన 2 లక్షల రూపాయలు ఉంటే 20 దరఖాస్తు తీసుకొని 40 లక్షల రూపాయలు. అంటే ఈ 40 లక్షల రూపాయలలో షాప్ ఎవరికో ఒక్కరికే షాప్ వస్తుంది. అంటే 39 మందికి ఆ షాపు రావు. అంటే 39 మంది 19 మంది షాపులు రావు. అంటే 38 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీ కట్టాలి. దాదాపుగా వేల కోట్ల రూపాయలు
అంటే పాపం లిక్క విషయం పెట్టుకోవడం దాని మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ జేబులకు ఖాళీపోయినాయి. ఒక్కొక్కరు నేను లిక్క షాపుల కోసం వేసినా నా 50 లక్షలు పోయినాయి, నేను లిక్క షాప్ కోసం వేసినా నా 50 కోట్లు పోయినాయి. ఇట్లా అనేక మంది లిక్క కింద లేకుండా డబ్బులు పోగొట్టుకుంటారు. అంటే ఎంత నీచాన్ని కొనగడుతుందో చూడండి. డబ్బులు రాబట్టుకోవడానికి ఎంత నీచాన్ని కొనగడుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాను. లిక్కర్ టెండర్లలో పాల్గొన్న వాళ్ళకి బాధ్యత ఏంటో తెలుసు. రెండోది ఏమైపోయింది, ఇవాళ అడ్వాన్స్ గా అంటే ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ రుణమాఫీ కింద పెడుతుంది. అక్టోబర్లో నవంబర్లో రావాలని డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే ఎంత దివాళా తీసింది, ఎంత ఆర్థికంగా దిగజారిపోయింది. ఇవాళ ఈ పూటకు ఆ పూటకు ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు. మీరు కూరగాయలు అమ్ముకుంటారు, పళ్ళు అమ్ముకుంటారు. ఒక మారవాడి దగ్గరకో లేకపోతే ఒక శుక్రవారి దగ్గరకో పోయి 1000 రూపాయలు తీసుకొని 10,000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు ఖర్చు చేసుకుని 9,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ వ్యాపారం చేసుకుని సాయంత్రం కూడా పోతే మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చిపోతారు. అట్లా హైన్ టు మౌత్ లాగా ఏ పూటకు ఆ పూటకు తప్ప ఇవాళ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందనడానికి ఇది సజీవ సాక్ష్యం. దానికి తోడుగా అనేకం ఉన్నాయి. కరోనా నిబంధన నెట్టి ఇవాళ విద్యార్థులకు డైట్ ఛార్జీ సకాలంలో అందకపోయింది. డైట్ ఛార్జీలు సకాలంలో అందకపోవడం వల్ల నాణ్యమైన సరుకు దొరకట్లేదు. ఇవాళ నాణ్యమైన సరుకు లేకపోవడం వల్ల మనం చూస్తా ఉన్నాం. విషారం విద్యార్థుల అస్వస్థం గురైందని, ఇవాళ ఉడికిబడిన తప్పుతుందని, పుచ్చబడిన కూరగాయలని చెప్పి, నాణ్యత లేని కారపొడి అని చెప్పి, పసుపు అని చెప్పి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడ కూడా డైట్ ఛార్జీలు సకాలంలో రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. వాళ్ళకి చెల్లించాల్సిన స్కాలర్షిప్ కూడా చెల్లించట్లేదు. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ పూర్తి చేసే వాళ్ళు కానీ, పీజీలు పూర్తి చేసే వాళ్ళకి కానీ, ప్రైవేట్ గా చదువుకునే వాళ్లకు వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్ దొరకట్లేదు. వాళ్ళు గొప్ప పెట్టారు. యజమానులు ఎక్కడే ఉంటున్నాయి. మీకు సర్టిఫికెట్లు కావాలంటే మాకు బాకీ పడ్డ ఫీజులు కట్టండి, ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు అని చెప్తాను. ఇంకా చివరికి ఎక్కడే వచ్చింది. ఇవాళ అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకు గవర్నమెంట్ పరమైనటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు, ఫీజు గవర్నమెంట్ ఇచ్చిన మీరు మీకు ఇస్తాం కానీ మీరు ఫీజు కట్టే జైలు కాండి. ఇది ఇవాళ పరిస్థితి. ఇవాళ పేద విద్యార్థులకు ఆనాడు ఆ ప్రభుత్వం పేదవాళ్ళు ఇంజనీరింగ్ చదవలేకపోతున్నారు, పీజీ కోర్సు చదవలేకపోతున్నారు, చదువులు అర్థాంతరంగా వచ్చేస్తున్నారు. పేదవాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఒక గొప్ప కాన్సెప్ట్ వచ్చినటువంటి ఈ ఫీ రీయింబర్స్మెంట్ వ్యవస్థ ఇవాళ తల్లిదండ్రులకు ఎంత భారంగా మారిపోయింది. ఇవాళ చివరికి పైసలు లేక మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, పైసలు లేక ఇంజనీరింగ్ చదివిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ ఇది కేసీఆర్ రాజ్యంలో పేద విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయి. రెండోది ఇవాళ ఆరోగ్యశ్రీలో ఏ దవాఖానకైనా పోయి జర్నలిస్టులుగా మీరు ఎక్కడైనా కార్డు పట్టుకొని పోతే, అయ్యా మాకు డబ్బులు వస్తలేవు, మీరు ఫస్ట్ డబ్బులు చెల్లించండి, వస్తే మేము మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి రోగి కనుక నాది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నాకు ట్రీట్మెంట్ ఇవ్వమంటే మాకు పాత బకాయిలు రాలేదు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, మీకు ట్రీట్మెంట్ కావాలంటే ఫస్ట్ డబ్బులు చెల్లించండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్. ఇవాళ దాదాపు 800 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల పైసలకేమో ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంటే ఇవాళ 700 కోట్లు 1,000 కోట్ల దాకా దాదాపు దీనికి బాకీ. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే నిన్న పాపం హోంగార్డ్ మేము అనేక సార్లు మెచ్చుకుంటాము. ఇలా ఇందిరా పార్క్ దగ్గర మళ్లీ టెంకేసే పరిస్థితి వచ్చినప్పుడు అనేక మంది సమ్మె చేస్తున్న మేము చూసింది. అవుట్ సోర్స్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, టైమ్ స్కేల్ రకరకాల కంటింజెన్సీ ఉద్యోగులు కావచ్చు, ఏ ఉద్యోగులు అయితే ఇవాళ 4 నెలలుగా మాకు 6 నెలలుగా గ్రాంట్ రిలీజ్ కాకపోవడం వల్ల, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కు గ్రాంట్ రిలీజ్ కాకపోవడం వల్ల మనకు జీతం అయితే వస్తుంది. మేము 100 సార్లు చెప్పినాం. అదే పెద్ద జీతం వాళ్ళకేమో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ చిన్న జీతం వాళ్ళకి 12,000 రూపాయలకు, 15,000 రూపాయలకు, 15,000 రూపాయలకు జీతం చేసే వాళ్ళకు ఇల్లు కిరాయి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు, పాల బిల్లు, పిల్లలకు ఫీజులు లేదా బస్ కిరాయిలు, ఆ చిన్న ఉద్యోగి రోజు ఆఫీసు నుంచి ఇంటికి పోవాలంటే, ఇంటి నుంచి ఆఫీసు రావాలంటే కట్టేటువంటి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇవి లేకపోతే అని చెప్పి 100 సార్లు చెప్పారు. కానీ అనేక సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగులు మాకు కనీసం ఈ గ్రాంట్ ఏందో ఈ కథ మాకు అక్కర్లేదు, కానీ 010 ఎట్లయితే
మాకు జీతపత్రాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తున్నాం, మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ 14,000 ఆ 15,000 టైంకి ఇవ్వని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, మనం అసెంబ్లీలో మాట్లాడినాం. లెక్చరర్స్ వాళ్ళు గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళకు 12 నెలల జీతపత్రాలు ఇవ్వరు, కేవలం 8 months 7 months ఇస్తారు. ఆ 7 months 8 months లో కూడా 4 నెలలు 5 నెలలు ఇలా బకాయి పడదని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. 12 నెలలు వాళ్ళు బతకాలంటే ఎన్నికల 8 నెలల కోసం ఇస్తారా? స్కూల్ ఫీజు 8 నెలల కోసం కడతారా? ఒక ఉద్యోగి టైమ్ స్కేల్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళు 12 నెలలు బాగా సాగాలి. ప్రభుత్వం ఎంత సోదరం ఉందంటే, ప్రభుత్వం మానవతా కోణంలో వాళ్ళ కుటుంబము వాళ్ళు బతకాలంటే ఖచ్చితంగా మనకు వాళ్ళ పండుగ సో మర్చిపోయి రినివల్ చేయకుండా ఉండి రినివల్ చేయమని చెప్పి అడిగితే కేసులు పెట్టించి జైలపాలు చేసి ఇలా జీతభత్తులు ఎక్కడ ఇస్తుంది. చెప్పడం చిన్న ఇష్యూ అని చాలా సీరియస్ ఉన్నది. కాబట్టి ఇవాళ నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన ఉద్యోగం అయినా కూడా వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లయితే 10 రోజుల్లో 15 రోజుల్లో మేము వాళ్ళకి 10-20 రోజులు ఎట్లయితే వచ్చినాం అట్లనే వీళ్ళకు కూడా చెల్లించమని చెప్పి నేను కోరుతాను. అందువల్ల ఇవాళ హోంగార్డ్ పాపం ఏమడుతున్నారు వారు, ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే మా గురించి చెప్పిండో చెప్పిన నాడు మేము పాలాభిషేకం చేసినాము, మా దక్షిణకు పాలతో కడిగినాము, సంబరపడ్డము, సీట్లు పంచుకున్నాము. కానీ ఆ ముఖ్యమంత్రి గారే పనులు చేయకపోగా ఇలా వేధింపులు ఎక్కువైపోయినాయి. హోంగార్డ్ ఏమంటుంటే వేధింపులు ఎక్కువైపోయినాయి. మేమందరము ఎట్టి బానిసల్లాగా వాళ్ళ ఆఫీసులలో ఆఫీసర్ల దగ్గర పనిచేయాల్సి వస్తా ఉంది. ఒక్కరోజు యాక్సిడెంట్ అయినా కూడా 900 రూపాయలు కలిగిస్తున్నాం. అంటే ఎంత దారుణం చూడండి. అంటే 27,000 రూపాయలు జీతం, అంటే రోజుకు 900 రూపాయలు. రోజు కూలి, సుతారు కూలి పోతే కూడా 1200 రూపాయలు వస్తాయి. సుతారు పని పోతే కూడా 1200 రూపాయలు వస్తాయి. సుతారు మేస కింద పారకాడికి కూడా 800-900 రూపాయలు వస్తాయి. కానీ హోంగార్డు మాత్రం 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా సేవలు అందించినప్పటికీ వాళ్ళ జీతం కేవలం రోజుకు 900 రూపాయలు మాత్రమే. ఇక ఒక్కరోజు యాక్సిడెంట్ 900 రూపాయలు కట్టకపోతే గిందకి దారుణం ఏందని చెప్పి అనేక సార్లు అడిగిన వాళ్ళ పాపం. వాళ్ళు నిన్న స్వయంగా వాళ్ళ ఆఫీసులో అందరూ చూస్తున్నామని పెట్రోల్ ఒక్క తగలబడుతుందంటే ఎంత దుఃఖం ఉంటే, ఎంత బాధ ఉంటే పనులు చాలిస్తుందో ప్రభుత్వం అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అనేక మంది ఏడుస్తా ఉన్నారు. ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగి హోంగార్డులకి ఇవాళ ఏ బాధ్యత అయితే ఆయన తరలించడానికి ప్రయత్నం చేసిందో ఆ సమస్య అర్థం చేసుకొని పరిష్కరించమని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా సర్పంచులు ఎంపీటీసీలు పాపం సర్పంచులు అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో వాళ్ళు ఇచ్చే గ్రాంట్ చేత జీతభత్యాలు ఇస్తున్నారు. సిబ్బందికి కొంచెం మిగతా చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళకు డబ్బులు రావట్లేదని చెప్పి ఇక్కడ కాటార ఉప సర్పంచ్ తిరుపతి, వెంకటాపురం ఉప సర్పంచ్ వరంగల్ జిల్లా బుచ్చిల లక్షల, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికార పార్టీ సర్పంచ్ దంపతులు 3 కోట్ల అప్పు అయిందని చెప్పి నందిపల్లి సర్పంచ్ సాంబారు వాణి తిరుపతి స్వయంగా కలెక్టర్ ముందు. అంటే సర్పంచులు కూడా ప్రజాప్రతినిధులు కూడా సకాలంలో మేము చేసిన పనులకు బిల్లులు రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అన్నిట్లో నంబర్ వన్ చెప్తాను కదా, నువ్వు అన్ని గివే నంబర్ 1. ప్రజాప్రతినిధుల బిల్లులు రాకపోయి ఆత్మహత్య చేసుకుందా నంబర్ 1 ఉన్నది. చిన్న ఉద్యోగులు సకాలంలో జీతం రాకపోతే ఆత్మహత్య చేసుకుని నంబర్ 1 ఉన్నది. కాంట్రాక్టర్లు కూడా ఏదైనా పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తే సకాలంలో డబ్బులు రావట్లేదని చెప్పి, ఒకవేళ డబ్బులు రావాలంటే మళ్ళా మధ్యవర్తుల పేరు బ్రోకర్లు పట్టుకొని పైసలు తీసుకురావాల్సి అక్కడ ఉందని చెప్పి సంవత్సరం గడిచినా కూడా అసలు కొంచెం ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఏమాత్రం ఇక్కడ ఆఫీసుతో పరిచయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పనులకు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా బిల్లు వస్తలేవు. ఎవరైతే కొంత అలవాటు ఉన్నదో, ఎవరైతే ఆఫీసులో తిరగలుగుతారో, ఎవరైతే కొంత బ్రోకర్తో సంబంధం ఉందో అలాంటి వాళ్ళు తప్ప పైసలు వస్తుంది. పెద్ద కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఇచ్చి వాళ్లకు డబ్బులు పే చేస్తారు తప్ప చిన్న వాళ్ళకి మాత్రం పే చేయరు. పెద్దవాళ్ళకేమో నెలలకైనా బిల్లు వస్తాయి, 2 నెలలకైనా బిల్లు వస్తాయి. కానీ చిన్న వాళ్ళకేమో 2 సంవత్సరాలు కూడా బిల్లులు రావు. మా చూద్దాం వచ్చి కూర్చున్నాడు అక్కడ.
ఆర్టీసీ వాళ్ళ ఒక సొసైటీ ఉంటుంది. వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు వాళ్ళకు ఓట్ల రూపం తీసుకునే ఇల్లు కట్టినప్పుడు బిడ్డ పెళ్లి చేసినప్పుడు తీసుకుంటారు. ఇవాళ లేవు. వాళ్ళ సొసైటీ పరంగా ఉన్న డబ్బులు కూడా వాళ్ళు లేవు. వాళ్ళ ఈపీఎఫ్ డబ్బులు వాళ్ళ దాచుకున్న డబ్బులు కూడా ఎవరో ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇట్లా అనేక డిపార్ట్మెంట్లలో ఇవాళ ఎవరైతే రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇవాళ 61% పెంచడం. వాళ్ళకి ప్రభుత్వం పెంచినవా, రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు చెల్లించలేక పెంచిన వాళ్ళు పక్కన పెట్టు. కానీ ఇప్పటికి కూడా అనేక మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయన మాటలు ఎట్లా ఉంటాయి. రిటైర్మెంట్ కాగానే మొత్తం చెక్కులు రాసి మొత్తం సామాన్ పెట్టి ఇంటికాడ కార్ల ప్రభుత్వం రావాలని చెప్తారు ముఖ్యమంత్రి. కానీ అడుగుతారా, ఏ ఉద్యోగైనా రిటైర్మెంట్ అయినప్పుడు ఆ ఉద్యోగికి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా? 6 నెలలు ఏడాది కూడా చెల్లించే పరిస్థితి. నేను స్వయంగా ఒక ఆయన నాకు ఇంటెలిజెన్స్ సిఐ గారు, సార్ మా ఇంట్లో పెళ్లి ఉంది, రిటైర్ అయినా నా ఇంట్లో పెళ్లి ఉంది, కానీ నాకు డబ్బులు పే చేస్తారు, మీరు పాత ఆర్థిక మంత్రిగా మీరని చెప్తారని చెప్పినాను. అడిగాను ఓ గట్టాటి దుస్థితి ఇక్కడ దాపురించింది. ఇది చెప్పుకుంటే పోతే కూడా నేను ఒకటే ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అబద్దాల మాటలతో ఛానళ్లను చెరబట్టి పత్రికలు చెరబట్టి మొత్తం అబద్దాల రాతలతోటి అబద్దాల కూతులతోటి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఎన్నికలలో మీరు గెలుస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వం యొక్క స్వభావం ఏంది, చెప్పే మాటలకు చేసే పనులకు ఎట్లా పొందడం లేదు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఇవాళ మీకు చెప్పకపోవచ్చు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అంటే వాళ్ళ జీవితంలో ఎందుకు అంటే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు. 57 సంవత్సరాలు దేవుడు అనుకో 65 సంవత్సరం వాళ్ళగా పెన్షన్ వస్తలేదు. నేను మన అసెంబ్లీ అడిగినా 65 ఏళ్ళు కూడా పెన్షన్ వస్తలేదు అని చెప్పి అడిగినా. అంతేకాదు భర్తలు చనిపోయి 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా పెన్షన్ వస్తలేవు. గతంలో గ్రామ పంచాయతీలలో 65 సంవత్సరాలు నిండగానే ఆటోమేటిక్ తీర్మానం చేసే సర్పంచ్ గారు భర్త చనిపోగానే ఆ పెన్షన్ భర్తను రద్దు చేయించి తీర్మానం చేసి పంపించేది వీళ్ళు పెన్షన్ ఇవ్వని చెప్పి. కానీ మన పెన్షన్ల విషయంలో మంత్రి గారికి కూడా అధికారం లేదు, పంచాయతీరాజ్ మంత్రి గారికి కూడా అధికారం లేదు. మన స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది, 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా పెండింగ్ ఉన్న వాస్తవమే, నేనే అది ఆపెట్టినా అని చెప్తున్నారు. ఎందుకు ఆపుతారు చెప్పండి. ఇవాళ 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తావా లేదా? 65 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఎందుకు పెళ్లికి పెట్టినావు? ఇవాళ భర్తలు చనిపోయినటువంటి భార్యలకు ఎందుకు పెన్షన్లు పెట్టినావు? ఆ ముసలి ఎందుకు పోసుకుంటున్నావు? వాళ్ళకు పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లనే ఇవాళ పాలకు ఇన్సెంటివ్ ఇస్తారు, 4 రూపాయలు చొప్పున ఇస్తారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి. అంటే అన్ని ఇంతే నంబర్ వన్ అంటే అన్ని ఇవే నంబర్ 1 ఉన్నాయి. అప్పులలో నంబర్ 1, భూములు అమ్ముకుంటూ నంబర్ 1, దళిత భూములు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం నంబర్ 1, చిన్న ఉద్యోగులకు కూడా ప్రధాన నంబర్ 1. ఇట్లా అన్నింటిలో ప్రజలను వేధిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మోసపు మాటలను అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైన విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ 11 years సాగర్ కింద మళ్ళీ నేను ఒక వార్త చూసిన, సాగర్ కింద పంటలు ఎండిపోతా ఉంటే మళ్లీ క్రేన్లు వచ్చి ఎన్నడో మర్చిపోయిన క్రేన్లు మళ్ళా పాత బావిలో పుట్టులు తీస్తారట, మళ్ళా కొత్త బావులు తవ్వుతున్నారట, మళ్ళా కొత్త పోలు వేస్తున్నాడు. 11 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి మళ్ళీ వచ్చిందని చెప్పి వాపోతా ఉన్నాను. ఇవాళ సాగర్ కింద నీళ్లు మొన్న 4 టీఎంసీ నీళ్లు కనీసం నేను ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తా, ఉన్న నీళ్లు అని ఉంటే కనీసం చెట్లంతా కనుక నింపితే బోర్లు ఎండిపోకుండా బావిలు ఎండిపోకుండా ఆ బావిల కింద ఆ బోర్ల కింద వేసుకున్న పంటలు కాపాడబడతాయి. లేకపోతే కూడా అది కూడా ఎండిపోయే ప్రమాదం ఉన్నది. మీరు అన్నారు 24/7 అన్నారు. ఎక్కడ 24/7 ఎందుకంటే వాళ్ళ ఊరికి పోతే అంటున్నారు పొద్దుల్లో కరెంట్ లేదు సార్, ఇవాళ 2 days కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. అంటే ప్రతి చిన్నదానికి కూడా కరెంట్ బంద్ చేస్తున్నారని చెప్తున్నారు, పైనుంచే బంద్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళేమో 24/7 మాకడ కళ్ళు కనబడతలేవట మాట్లాడే వాళ్ళకు మీరు తీసుకునే కంటి వెలుగు పరీక్షలు చేయించి ఆపరేట్ చేయాలని చెప్పి మమ్మల్ని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా మీరు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కనుక ఇస్తే 3 నెలలకు రాస్తా మీరు వస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. ఎక్కండి
ఇక ఇట్లా మీరు అనవసరంగా హామీలు ఇచ్చి మోసం చేశాకంటే నీ పరిస్థితుల్లో అర్థం చేసుకుని మీరు కావాలని కేంద్రం సలహా ఇచ్చి మీకు 12 గంటల మంచి కాలం ఇవ్వండి, పొద్దు పెద్దల్లా 12 గంటల మంచి కాలం ఇవ్వండి తప్ప ఈ 24/7 అని చెప్పి దగ్గర పోయి మీరు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ డొమెస్టిక్ కూడా వాళ్ళు అంటున్నారు మళ్ళా మొదలైంచారు, మళ్ళా కరెంటు ప్రైవేట్లకు అమ్ముకుంటాడుగా కేసీఆర్ అనుకున్నాడు, కంపెనీల కోసం అనుకుంటున్నాడు కదా, మాకు ఇంత ఏమి రావాలని చెప్పి అనుకుంటున్నాడు కేసీఆర్ అని చెప్పి అనుకుంటాడు. ఇవాళ ఎక్కడ కూడా కరెంటు 24/7 లేదు. 10 సార్లు 20 సార్లు మళ్ళా కరెంట్ ట్రిప్ అవుతుంది, మళ్ళా ఎండిపోవడం మొదలైంది. ఉత్తర తెలంగాణలో మంచి వర్షాలు పడి ప్రాజెక్టు నుండి చెల్లెలు నీళ్ళు పాదలేదు కానీ ఇవాళ సాగర్ కింద ఈ పరిస్థితి వెళ్తాను, సాగర్ కింద ఈ పరిస్థితి వెళ్తాను. కాబట్టి ఈ సాగర్ లో ఉంటున్న కొంతమంది నీళ్ళని ఆ చెల్లెలకి ఇస్తే కొంచెం బోరెండి పోకుండా బాగండి పోకుండా ఉంటారు. కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి కాకముందే ప్రారంభం సిద్ధమవుతున్నారు. ఎట్లా చేస్తారు? ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఈ సౌత్ తెలంగాణ సంస్థల ప్రేమ ఉందని అక్కడ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏదో 4 ఇట్లా ఎత్తిపోసినట్టు చేసి ఆ బిందెలో నియమించుకొని పోయి ఏదో పూజలు చేయాలని చెప్పి ఇచ్చింది. మేము ఒకసారి ఇట్లే ఎస్ఆర్ఎస్పీ కింద కూడా ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కిందికి నీళ్లు పోతలేవంటే ఒక పూట ఇచ్చి అక్కడ పూజలు పసుపు వేసి పూజ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ కూడా గట్టిగా చేస్తారు తప్ప ఏం కాలేదు, పూర్తి కాలేదు. విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి సార్? వేరే స్టేట్ పోలిస్తే మన తెలంగాణలో విద్యా ప్రమాణం మీకు తెలుసు, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అందులో మరొకటి ఉస్మానియా. ఉస్మానియా అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అన్నా ఉస్మానియా మెడికల్ అయినా బ్రాకెట్ రాసుకున్నాయి. అట్లాంటి విశ్వవిద్యాలయాలు ఇలా మొత్తం ఎట్లా కథమైపోయినా మీరు చూసారు. అంటే ఏమంటున్నారు అంటే వాళ్ళకి పేదవాళ్లకు విద్యను అందించే సంకల్పం లేదు ప్రభుత్వానికి. ఉన్నవాళ్ళు విద్యను కొనుక్కునేటువంటి వ్యాపారానికి తెలియకుండా కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో డబ్బులు ఎంత ఎక్కువ కంటే అంత మంచి మార్కులు వచ్చినా లేదా పాస్ అయితే చూడదు. డబ్బులు బట్టే కదా సీట్లు వచ్చేది. ఇవాళ ఎన్ఆర్ఐ కోట కింద మెడికల్ సీట్లకు పోతాం, వాళ్ళకి ర్యాంక్ వస్తుందా చెప్పండి. అంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పర్మిషన్ ఇచ్చి డబ్బులకు పట్టాలు కొనుక్కునేటువంటి దానికి ఆస్కారం కల్పించింది. మన ఆనాడు మనందరికీ మంచి విద్యనిచ్చినటువంటి ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు కథమైపోయింది. ఇవాళ ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పేదవాళ్ళు చదువుకునేటువంటి సోషల్ రిజర్వేషన్స్ కూడా లేవు. అంటే ఉన్న వాళ్ళ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ అయిపోయినాయి, లేని వాళ్ళ విశ్వవిద్యాలయంలో గవర్నమెంట్ అయిపోయింది. రెండవది ఏంటంటే మీరు ప్రైమరీ విద్య నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళ కేసీఆర్ సీనియరా జగన్మోహన్ గారు సీనియరా? కేసీఆర్ సీనియరా కేసీఆర్ గారు సీనియరా? 85 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏనాడు ఓడిపోకుండా ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇలా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిగా, ప్రతి ఇంటికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రజల మోసపరిచిన వ్యక్తిగా, వీరికి విద్య ఎట్లుండాలో అవగాహన ఢిల్లీ పోయి చూసానా? ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ చూసి నేర్చుకోవచ్చిందంటే ఇక మన ముఖ్యమంత్రి గారికి గొప్పతనం ఏదో అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పోయి ఇంగ్లీష్ మీడియం విద్య ఎట్లుందో చూసి వచ్చిందంటే మన ఏదో అర్థం కావాలి. అంటే కమిట్మెంట్ లేదు, తపన లేదు, చేయాలన్నటువంటి ఆలోచన లేదు. లేదా మంత్రులు గొడవపోయింది తెలుగులో లేదా మంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళకు మొత్తం కాళ్ళకు చెందిన సంఖ్యలు వేసి ఆ మంత్రులు ఆ శాఖలో మంచి పని చేద్దామని కూడా పర్మిషన్ దొరకదు. ఏదో కొద్దిమంది మంత్రులు తప్ప మెజార్టీ మంత్రులు దొరకదు. అవగాహన ఉన్న మంత్రులు ఏమన్నారు, అవగాహన ఉంటే చేయగలం మనం, కానీ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ దొరకదు. మొత్తం విద్యను
పేద ప్రజలు చదువుకునే పేద పిల్లలు చదువుకునే ప్రైవేట్ స్కూల్ మన ప్రైవేట్ స్కూల్ నుంచి మొదలుపెట్టి విశ్వవిద్యాలయం వరకు కథం పట్టించిండు. అందుకే 30 లక్షల మంది విద్యార్థుల నుంచి 24 లక్షల విద్యార్థులు. ఈనాడు మీరు అంటారు మొత్తం రెసిడెన్షియల్ స్కూల్లో పోయి రెసిడెన్షియల్ స్కూల్ ఎంతమంది అవుతారు? అంతకుముందే హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్లో 5,45,000 మంది ఉండే. ఇవాళ ఉంటే 7,50,000 ఉన్నారు. అంటే 2 లక్షల మంది విద్యార్థులు పెరగవచ్చు. కానీ వాట్ అబౌట్ 28 lakhs స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్? తప్ప లేదు, కమిట్మెంట్ లేదు. పేదల పట్ల చులకన భావం ఉండడానికి సజీవ సాక్ష్యమే విద్య. మీరు 20 గణిస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఇస్తేనేమో బుక్ నిరంతరం మీరు అంటున్నారు. బహిరంగ చర్చకు ఎవరు రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా? నేను ఇప్పుడు అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తెలుసుకోవాలి, వాస్తవం అసెంబ్లీలో తెలుసుకోవాలి. వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఈ హైబ్రిడ్ ఛాలెంజ్ వస్తావా, లేకపోతే ఇంకా సచివాలయం ముందుకు వస్తావా? ఎక్కడంటే అక్కడ 24/7 పవర్ రైతాంగాన్ని కనుక ఇచ్చినట్టయితే నేను 30 నెలలు వస్తా, శాసనసభ్యత్వంగా రాజీనామా చేస్తా అంటున్నా. ఈ ఇంతకంటే ఎక్కువ వాళ్ళు చెప్పండి. దా చూద్దాం. ఎక్కడో దారి తప్పి ఇండస్ట్రియల్ లైన్ల కింద ఉన్నటువంటి వాటి గురించి నేను చెప్పను. కానీ ప్యూర్లీ వ్యవసాయం కోసం ఉన్న లైన్ ఏవైతున్నాయో డెడికేటెడ్ అగ్రికల్చర్ లైన్లలో 24/7 కరెంట్ ఇస్తే నేను 30 నెలలు వస్తా. ఇప్పుడు ఒకవేళ మీతో బహిరంగ చర్చకు రాకపోతే 24 గంటల ప్రచారం 24 గంటలు ఇస్తున్నామని ప్రచారాన్ని వాళ్ళని మానుకోమని చెప్తారా? అసలు లేదు, ఎక్కడ నవ్వుకుంటాం జనం, రైతులు నవ్వుకుంటున్నారు. ఇవాళ మీకు తెలుసా, ఒక్క పోలేసే పరిస్థితి లేదు. కొత్త పోలేసి రైతుకి ఎక్కడిగా పోలేసి ఉంటే పోలేసే పరిస్థితి లేదు. ఇవాళ ఇళ్ళల్లో ఎక్కడైనా ఇళ్ళ మీద లైన్ పోతుంటే ఇద్దరు మార్చమంటే ఒక పోలు మార్చే పరిస్థితి లేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మార్చండి, కొంచెం యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి, పశువులు చచ్చిపోతున్నాయంటే దాన్ని మార్చే పరిస్థితి లేదు. డబ్బులు కడితే తప్ప ఒక పోలియన్, డబ్బులు కడితే తప్ప ఒక గుడికి ఒక కనెక్షన్ ఇయ్యరు, డబ్బులు కడితే తప్ప ఇవాళ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు. గణిత దుస్తుంది. ఇలా అప్పుల ఊపిలో కూరుకుపోయింది. డిస్కామ్లు ట్రాన్స్ఫార్మర్ మొత్తం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. మీరు చూస్తున్నారు, మొన్న దొంగలు అనేక రకాల పనులు వేసి అనేక రకాల ఫిక్స్డ్ ఛార్జెస్ అని, అడిషనల్ కన్వెన్షన్ ఛార్జెస్ అని చెప్పి ఇవన్నీ ఏం చేసిండ్రు? అంతకు ముందు 2 నెలల కోసం 500 రూపాయలు బిల్లు వస్తే ఇవాళ నెలకి 500 రూపాయలు బిల్లు వస్తే చూడండి. అంతకు ముందు 500 రూపాయలు బిల్లు వస్తే 2 నెలల కంటే నెలకే 500 రూపాయలు బిల్లు వస్తారు. నేను అడుగుతున్నా, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ నిన్నగాక మొన్న రాజకీయాలకు వచ్చి ఇవాళ మేము పోతే ఢిల్లీ పోతే ఏం మీరు ఎందుకు వేసిండ్రు అంటే వాళ్ళు అన్నారు, సార్ మాకు కరెంటు బిల్లు నుంచి చాలా వెసులుబాటు దొరికింది, నల్లా బిల్లు నుంచి మాకు వెసులుబాటు దొరికింది, మాకు విద్యకు వెసులుబాటు దొరికిందని చెప్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ లో ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఉల్టా రాయించు, ఉల్టా వడ్డించు.